ఛానల్లోకి స్వాగతం. ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. రాసి పెట్టుకోండి, రానున్న 48 గంటల్లో మేషరాశి వారికి మీ దుఃఖం దూరం కాబోతుంది. ఆనంద బాష్పాలు మీకు రాబోతున్నాయి. అయితే మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే రానున్న 48 గంటల్లో వారి యొక్క దుఃఖం ఏ విధంగా దూరం కాబోతుంది, ఏ విధమైనటువంటి అద్భుతమైన ఫలితాలు వీరు పొందుకోబోతున్నారు, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. కోపాన్ని నియంత్రించుకుంటే మాత్రం జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ ని చూస్తారు. అయితే చాలా కాలంగా మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు. భారమైన కుటుంబ బాధ్యతలు మీకు ఉన్నాయి. అలాగే ఒక బాధ్యతను నెరవేర్చుకునేలోపే మరొక బాధ్యత మీ ముందుకు వస్తుంది. ఒక సమస్యకి పరిష్కారం కనుక్కునేలోపే మరొక సమస్య మీ ముందుకు వస్తుంది. అటువంటి స్థితిలో మేషరాశి వారు ఉన్నారు. మీ యొక్క జీవితంలో సక్సెస్ అనేది కనుమరుగైపోయిందనే చెప్పుకోవాలి. ఏ పని మొదలు పెట్టినా కానీ సక్సెస్ అనేది మీకు లభించడం లేదని ఎంతగానో నిరాశకి లోనవుతున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులతో మీకు అద్భుతం జరగబోతుంది. రానున్న 48 గంటల్లో అవకాశాలు, అద్భుతాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. మీ జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్యలకి పరిష్కారం అయితే లభించబోతుంది. అంటే కొంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు, మరికొంతమంది కెరియర్ కి సంబంధించిన అవకాశాలు రావటం లేదని, ఇంకొంతమంది వ్యాపారంలో అభివృద్ధి లేదని, మరికొంతమంది వివాహం జరగటం లేదని, ఇంకొంతమంది సంతానం కావటం లేదని, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి సమస్యలు, బాధలు, దుఃఖాలతో బాధపడుతున్నారు. అయితే మీ జీవితంలో మీరు ఎటువంటి దుఃఖంతో అయితే బాధపడుతున్నారో ఆ దుఃఖం దూరం అవ్వబోతుందనే చెప్పుకోవాలి. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఈ యొక్క రానున్న 48 గంటల్లో మీరు వింటారు. ఒకవేళ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే మంచి వైద్యుడికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. అతి త్వరలో వారి దగ్గరికి వెళ్లి చికిత్స తీసుకుని మీ అనారోగ్య సమస్యలను దూరం చేసుకోబోతున్నారు. అలాగే వ్యాపార అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, విదేశీ అవకాశాలు, వీటి కోసం మీరు బాధపడుతున్నట్లయితే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వాటికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. వివాహం కాని వారికి చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క జీవితంలో ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరుతుంది. అలాగే మీ దుఃఖం దూరమవుతుంది. ఆనంద బాష్పాలు రాబోతున్నాయి. ఎందుకంటే మీ జీవితానికి సంబంధించి అతి పెద్ద కోరికలు నెరవేరుతాయి. అతి పెద్ద సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అంటే ఇక మా యొక్క లైఫ్ లో కూడా ఈ సమస్యకి పరిష్కారం దొరకదు అనుకునే సమస్యలకి కూడా మేషరాశి వారికి పరిష్కారం దొరికే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. రానున్న 48 గంటల్లో వీటికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ నైతే ఖచ్చితంగా మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. కాబట్టి మేషరాశి వారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం ద్వారా శుభకరమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అలాగే మేషరాశి వారి యొక్క జీవితంలో ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ఆరాధించాలి. శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. శివుడికి అభిషేకం చేయటం ద్వారా ఆ బోలాశంకరుడు మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్ని కూడా దూరం చేస్తాడు. అలాగే మేషరాశి వారు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుకోవటానికి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయండి, దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.